దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం உலகமடந்தாய் அடிபோத்தி சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாவெறிந்தாய் கடல் போத்தி குன்னு குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகைகெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்னு யாம் வந்தோமிரங்கேலோரெம்பாவாய் லக்ஷ்மீச்சரணலாட்சாங்கதாட்சி ஸ்ரீவத்சவக்ரசே க்ஷேமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்களம் ஸ்ரீயக்காந்தாய கல்யாணநிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவேங்கடநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் அஸ்து ஸ்ரீஸ்தனகஸ்தூரி வாசனாவாசிதோரசே ஸ்ரீஹஸ்தகிரிநாதாய தேவராஜாய மங்களம் கமலாபுஜகஸ்தூரி கர்தமாங்கிதவக்ரசே யாதவாத்ரிநிவாசாய சம்பத்புத்ராய மங்களம் நீலாச்சலநிவாசாய நித்யாய பரமாத்மனே சுபத்ரா பிராணநாதாய ஸ்ரீஜகநாதாய மங்களம் ஸ்வோச்சிஷ்டமாலிகா பந்தா கந்தபந்துரஜிஷ்ணவே विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीनगर्यां महापुर्यां ताम्रपर्ण्युत्तरे तटे श्रीदिन्त्रिणीमूलधाम्ने षडहोपाय मङ्गलं शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेदि सात्विकैः विदर्क्याय महाप्राज्ञैर्भाष्यकाराय मङ्गलम् तुलामूलावतीर्णाय तोषिताखिलसूरये सौम्यजामातृमये शेषां स्यायास्तु मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः சத்ருதாயாஸ்து மங்களம். ஆண்டாள் திருவடிகளே சரணம். नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. जय श्रीमन्नारायण. प्रिय భగవద్బంధువులారా, ఈరోజు ధనుర్మాస వ్రత మహోత్సవంలో 26వ రోజు. విశేషించి వైకుంఠ ఏకాదశి. దుష్టులకి కూడా వారిలో మార్పు కలిగినట్లయితే తన అనుగ్రహాన్ని ఇవ్వగలిగే
భగవంతుడిలోని ప్రేమ స్వభావాన్ని తెలిపే రోజు. అసురులైనటువంటి మధు కైటభులు వేదాలని అపహరించుకుపోవడం లాంటి దుష్ట ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తాము ఏ అనుగ్రహాన్ని భగవంతుడి ద్వారా పొందామో అట్లాంటి అనుగ్రహాన్ని, అంత గొప్ప ఆనందాన్ని, దానిని ఎవరు స్మరించుకుంటారో వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది అని కోరేంత ఔదార్యం వాళ్ళల్లో కలిగితే వాళ్ళకి తన యొక్క అనుగ్రహంతో ఆ వరాన్ని అంగీకరించి ఇప్పటికీ ఆయన ఆ ఉత్సవాన్ని స్వీకరిస్తున్నాడు. వైకుంఠ ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తూ కేవలం దాన్ని అనుకరిస్తే చాలును. మధుకైటవులు అడిగినది అదే. ఎవరు ఇలా అనుకరిస్తారో వాళ్ళ యొక్క స్థానాలలో, అది ఆలయం కావచ్చు, గృహం కావచ్చు, ఎక్కడైనా మమ్మల్ని తరింపచేస్తూ నువ్వు ఉత్తర ద్వారాన్ని తెరిపించావనే దాన్ని వాళ్ళు కూడా ఇదే క్రమంలో ఒక ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని అందులోంచి మమ్మల్ని నువ్వు తీసుకొస్తూ ఒక పెద్ద వేదిక మీద మేము దూరగలిగేంత పెద్ద ద్వారాన్ని తయారు చేసుకుని ఎవరెవరైతే పాటిస్తారో, అనుకరిస్తారో వాళ్ళకు కూడా ఇట్లాంటి దయని చూపించవయా. నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, వాడికి 2 కళ్ళు పోతే చాలును అని కోరుకునే రోజులుండే రోజు స్థితిని, నాకొచ్చిన ఆనందాన్ని మిగతా వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకు కూడా నువ్వు ప్రసాదించు అని కోరితే భగవంతుడు వాళ్ళకి దాన్ని ప్రసాదించి ఈనాటికి తన స్థానాలన్నింటిలో ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాడు. ఇది ఆయనలో ఉండేటటువంటి అతి సులభమైనటువంటి స్థితి. తనలో నిండి ఉండేటటువంటి ప్రేమ కాదు, తానే ప్రేమ. ప్రేమ నిండి ఉండడం వేరు, తాను ప్రేమ అవ్వడం వేరు. తెలిసిన తేడా? తానే ప్రేమ ఉండడం అంటే ప్రేమ తప్ప ఇంకేం ఉండదు అక్కడ. ప్రేమ నిండి ఉండడం అయితే తను వేరు, తనలో కొంచెం ప్రేమ. అంటే ప్రేమ కాని తత్వం కూడా కొంత ఉందని అర్థం. ప్రేమ నిండినవాడు అని అంటే ఆ ప్రేమని నింపుకున్నటువంటి ప్రేమ కానిదేదో కూడా కొంత ఉంది అక్కడ అని అర్థం. నిన్నను మన ఆండాళ్ నెడుమాలే అని పిలిచింది స్వామిని. దీర్ఘమైనటువంటి వ్యామోహం కలిగినవాడా. వ్యామోహం అంటే ముదిరిన ప్రేమ. మామూలుగా కలిగితే అది ఫలానా, నేను ఫలానా, ఇది తెలివి అంటాను. దాన్ని వాస్తవంగా తెలిస్తే అది మంచి తెలివి, జ్ఞానము అని అంటాం. ఆ జ్ఞానము బాగా పండితే దాని భక్తి అని అంటాం. ఆ భక్తి ఇంకా ముదిరితే మోహము అని అంటాం. ఆ మోహం ఇంకా పండితే వ్యామోహము అంటాం. వెర్రి ప్రేమ అంటామే, వెర్రి ప్రేమ, ప్రేమ పిచ్చి అంటారు కదండి. ఆ ప్రేమ పిచ్చిలో కూడా ప్రేమ పిచ్చి కలిగిన వాడు ఎవడో ఉంటాడు. వాడిలో ఉండదండి, వాడిలో ఉన్నటువంటి ఆ ప్రేమే పనిచేసేది. చేత భగవంతుడు ఒకడు, భగవంతుడిలో ప్రేమ ఒకటి ఉంటాయా?
అంటే పొరపాటు పడ్డామయ్యా, మేము అలా అనుకున్నాను నిన్న. నేడు మాలే, నిన్న ఆయన పిలుస్తూ నేడు దీర్ఘమైనటువంటి మాల్ వ్యామోహం కలిగిన వాడా అన్నాం. అంటే నువ్వు వేరు, నీలో ప్రేమ వేరు అన్నట్టుగా. కానీ ఈవేళ నీ దగ్గరికి చేరిన తర్వాత తెలిసిందా, ప్రేమ అనేది వేరే నీలో లేదు, అసలు నువ్వే ప్రేమవి. ముద్ద కట్టిన ప్రేమే నీవు తప్ప ప్రేమ కొంచెం అందులోంచి కొంచెం కడిగి తీసేస్తే మిగిలేటటువంటి ప్రేమ కాని తత్వం ఏదో కొంత లేదు. పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి. ఆవిడొక అధ్యాపకురాలు. అందుచేత ఏమయ్యా, నువ్వు నీ కోసం కాదు, మేము మా కోసం కాదు. నువ్వు మా కోసం, మేము నీ కోసం. నువ్వు మర్చిపోయి పాపం పడుకున్నట్టున్నావు, లే అని లేపింది, పాఠము నేర్పింది గోదాదేవి అని మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. అంచేత నువ్వు అప్పుడే ఆరగించడానికి రాలేదు, వినడానికి వచ్చి కూర్చున్నావు. వింటావా వినవా? కేళాయ్. మొట్టమొదటి మనకి చెప్పిందండి అట్లాగే. ఎక్కడ? 2వ పాటలో ఏమని? నామం నం పావైకు సెయ్యం కిరిసెయ్గల్ కేళీరో. మన వ్రతానికి చేయాల్సిన పనులేంటో వినండి. ఊరికే అలాగా ఆ కృష్ణుని తలుచుకుంటూ తన్మయం పడిపోయి అలా ఉండకూడదరా, మొట్టమొదటి వినండి ఏం చేయాలో అని మనకి పాఠం చెప్పింది. ఇప్పుడు ఈవేళ కృష్ణుడికి చెబుతోంది, మాలే మణివಣ್ణ మార్గడి నీరాడువాన్ మేలయార్ సేవనహల్ వేండువన కెట్టియేల్. నువ్వు వింటానంటే మేము చెప్తాం. గతంలో మనం అనుకున్నాం, జ్ఞాపకం ఉందా మీకు? రావణాసురుడు ఇంకా రేపో ఎప్పుడో పోతాడనగా చివరిసారి రథంలో స్పృహ తప్పి పడ్డాడు మళ్ళీ. అది అప్పుడే 4వసారి. అంతకుముందు 3 సార్లు అయింది. 4వసారి మళ్ళీ స్పృహ తప్పి పడ్డాడు. అలా పడితే డ్రైవర్ కాస్త రథాన్ని బయటికి తీసుకుపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత చల్లటి గాలి తగులుతుంది కనుక కాస్త ఇతనికి మళ్ళీ స్పృహ వచ్చింది. ఏడీ రాముడు అంటున్నాడు. ఆ మెలకు వచ్చిన తర్వాత ఏడీ రాముడు ఏంటి, అక్కడ యుద్ధరంగంలో ఉన్నాడు అన్నాడు డ్రైవర్. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే, ఎందుకు వచ్చావంటే నేను తీసుకొచ్చాను కనుక. నన్ను ఇలా బయటికి తీసుకొస్తావా యుద్ధరంగంలోంచి? అలా తీసుకొచ్చి నన్ను పిరికివాణ్ణి చేస్తావా? ఇలాగా కృత కాపురుష. ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావంటే నీకు బుర్ర ఉందా? నీకు స్పృహ తప్పి పడ్డావు, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత, అందుకే రథం బయటికి పట్టుకొచ్చాను. ఎందుకు పడ్డాను నేను అలాగా? ఎందుకు పడ్డాను అంటే నీ యుద్ధం చేయడం మానేసి అలా చూస్తూ కూర్చుండిపోయావు. తేరి పారా. అవును నిజమే, చూస్తున్నాను నేను. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నానేమిటి? రాముణ్ణి చూస్తున్నా. ఎందుకు చూస్తున్నావు? భలే బాగున్నాడయా. ఓరు నిన్ను ఇందుకోసం వచ్చింది యుద్ధరంగంలోకి? రాముడు బాగున్నాడని చూడ్డానికి వచ్చావా నువ్వు? శత్రుహో, వాడు శత్రువు తెలుసునా? అవును తెలుసునాయా, కానీ ప్రఖ్యాత వీరస్య. ఏమి పరాక్రమం! అబ్బబ్బ, అసలు నా జన్మలో ఇప్పటిదాకా అట్లాంటి వాడిని చూడలేదా? ఏమి పరాక్రమం! ఎప్పుడు పట్టుకుంటున్నాడో బాణాన్ని, ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో కనపడినంత వేగం. వా 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 అసలు నా జన్మలో ఇప్పటిదాకా ఇన్ని వేల సంవత్సరాల్లో ఎవరిని చూడలేదు నేను ఇంత అద్భుతంగా. ఇన్నాళ్ళకి నాకు కనిపించాడు ఇట్లాంటి వాడని అట్లా చూస్తున్నా. ఎందుకు? రంజనీయస్య విక్రమై,
తన పరాక్రమంతో నా మనస్సుని అలా ఉప్పొంగేట్టు చేస్తున్నాడయా, ఆనందింపచేస్తున్నాడని. నీకేం బుర్ర ఉందా లేదా అని అడిగాడంటే డ్రైవర్. అదేమిటి అలా అడుగుతావు? నీ ఇక్కడికి వచ్చింది దేనికోసం? యుద్ధరంగంలోకి వచ్చింది దేనికోసమా? శత్రువు ఎంత గొప్పగా బాణం వేస్తున్నాడో, ఎంత గొప్పగా రథంలో తిరుగుతున్నాడో చూడ్డానికనే వచ్చావు నువ్వు, యుద్ధం చేయడానికనే? అలాగా మైమరిచిపోయి చూస్తున్నావు కనుక ఆ వేసిన బాణాలు తగిలి నీకు స్పృహ కాస్త తప్పిపోయాయి. ఇంకొక 5 నిమిషాలు నేను అక్కడ అట్టే పెట్టి ఉంటే రథాన్ని శుభ్రంగా 4 కోతులు వచ్చి 4 లెంపకాయలు వేస్తే నీ పని అవుట్ అయ్యి ఉండేది. అప్పుడు అక్కడ నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కదా, అందుకే రథాన్ని బయటికి తీసుకొచ్చా. రావణాసురుడు పాపం యుద్ధం చేయడానికి వచ్చి చూస్తూ ఉండిపోయాడు. అదిగో అట్లాగే నువ్వు వచ్చి ఇక్కడ సింహాసనంలో కూర్చున్నావు. దేనికోసం కూర్చున్నావు? சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ఆరాయిందు అరుళ్. అది చెప్పింది ఇందాక గోదాది. నువ్వు సింహాసనంలో వచ్చి కూర్చోవడం దేనికంటే, మేము ఏదేది చెబుతున్నామో దానిని విని ఆ రకంగా మాకు కావలసినవి ఇవ్వడం కోసమని నువ్వు సింహాసనంలో కూర్చొని, అంతేకాని మమ్మల్ని అలా చూస్తూ చూస్తూ నీ కళ్ళతోనే పానం చేస్తున్నట్టుగా ఉండడం కోసం కాదు సుమా. మన వాళ్ళు ఈవేళ ఆయనలో ఉండేటటువంటి ఆ ప్రేమ, ఆయనలో ఉండే అంటే మళ్ళీ పొరపాటైపోతుంది. ఆయనలో ఉండే ప్రేమ కాదు, ఆయనే ఎట్లా ప్రేమగా ఉంటాడో దుష్టుల విషయంలో కూడా ఆయన ప్రేమ ఎప్పుడు తగ్గదు. ఈవేళ మేము నీ దగ్గరికి చేరాం కనుక ఇప్పుడు మాకు తెలిసింది నువ్వు ప్రేమయే ముద్ద కట్టిన రూపము అని. తీపి ముద్ద కడితే ఏమవుతుందండి? పటికి బెల్లం కదా. తీపి ముద్ద కడితే ఏమవుతుంది? పటికి బెల్లం. ఎందులోనే చేరిస్తే దాంతోపాటు తీపి ఉంటుంది. పటికి బెల్లంలో తీపి తప్ప ఇంక ఏమి ఉండదండి ఇంకా దాంట్లో. నువ్వు ప్రేమే అని ఈవేళ మన వాళ్ళు స్వామిని పిలిచి తామెందుకు వచ్చామో అది చెప్పడం కోసం ఆయన అక్కడ సింహాసనంలో కూర్చోపెట్టారు కనుక ఆయనకి ఈవేళ తమ యొక్క ఆగమనానికి కారణం ఏమిటి అనే దాన్ని చెబుతారు 26వ పాటలో. అవసరాన్ని ఒకసారి మేము చెప్తాం, అందరం కలిసి అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, మాలే மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவனா கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலின் இலையாய் அருள் ఏలోరెంబావాయి మాలే. మనవాళ్ళు పిలుస్తున్నారు స్వామిని. మాల్ అంటే పిచ్చి,
ప్రేమ పిచ్చి. మాలే, ఇందులో నీలో పిచ్చి తప్ప ఇంకేమీ లేదా. మా యందు నీకు ఆ పిచ్చి ఉంది కనుకనే ఇన్ని కోట్ల జన్మల అవకాశం మాకిచ్చి, పోనీ ఈ బాడీలో కాకపోతే ఇంకో బాడీలో బాగుపడతాడేమో, పోనీ అందులో కాకపోతే మరో దాంట్లో బాగుపడతాడేమో, పోనీ అది కాకపోతే ఇంకొకటి ఏమైనా ఇచ్చి చూద్దాం అని ఇప్పటిదాకా మాకు ఎన్ని కోటాను కోట్ల జన్మలు నువ్వు ప్రసాదించావా. పోనీ ఇచ్చేసి నీ దారి నువ్వు పోవటం కాదు, ఏ జన్మనెత్తినా వెనకాతలు నువ్వు ఉండకపోతే మాలో ప్రవృత్తే కలగదు. అది కలగాలంటే నువ్వు కూడా వచ్చి మా వెనకాతలు ఉండాలి. మన వాళ్ళకి భగవంతుణ్ణి చేరటానికి 4 దశలు ఉంటాయి. భగవంతుని చేరడం అంటే 4 దశలు. ఏంటది? మొట్టమొదటిది సాలోక్యము, ఆయన ఉండే లోకానికి చేరాలి. రెండవది ఆయన రూపం లాంటి రూపం రావాలి, సారూప్యము అంటారు. మూడవది ఆయన సన్నిధానానికి చేరుడు, సామీప్యము అంటారండి. ఆ తర్వాత చివరిది సాయుజ్యము అని అంటారండి. అంటే ఆయనతోటి ఏకమై ఆనందమును పొందుట. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యములు అని చతుర్విధము మోక్షము అని అంటారు. మనకి కొంతమంది నీకు మోక్షం లేదు పో అంటుంటారండి, ఇతర నమ్మకాలు కలిగిన వాళ్ళని. ఆ మాట తప్పండి. వాడికి మోక్షం ఉంటుందండి. మోక్షం అంటే విడుదల. వాడు విడుదల పొందాక ఏం పొందాలనుకుంటున్నాడు అది వాడు పొందుతాడు. వాడు ఒక కర్రను నమ్మాడు అనుకోండి, వీడు కర్ర అవుతాడు. ఏమండి, వాడికి మోక్షం లేదని అనకండి. వాడు దేన్ని నమ్మాడో అది వాడు పొందుతాడు సవ్యంగా ఉన్నట్టయితే. మనం నమ్మిందేంటి? భగవంతుని యొక్క సన్నిధానం చేరి ఆయన సేవలో మునిగి తేలుట. ఇలాంటిది వాడికి లభించకపోవచ్చు, దట్ ఈజ్ ఓకే. అంత మాత్రం చేత వాడికి విడుదల లేదని అనకూడదు. ఎవడు నమ్మిన రీతిలో వాడికి మోక్షం ఉంటుంది. మోక్షం అనేది ఎవడు నమ్మినట్టుగా వాడికి దొరుకుతుంది. నువ్వు నమ్మినట్టు వాడికి ఉండదు, వాడు నమ్మినట్టు నీకుండదు. సాయుజ్యము లభించదనండి. ఎస్, దట్ ఈస్ ట్రూ. మన వాళ్ళు ఒరుత్తి మగనాయ్ అని నిన్నను చెప్పిన పాటలో ఆయన ఉండేటటువంటి ఆ లోకానికి చేరారు కదండి. మొట్టమొదటి వాడి దగ్గరికి వచ్చి నీ అవతార రహస్యం ఏమిటో మాకు తెలిసిందయా అని అన్నారు. ఇది సాలోక్య రూపమైన మోక్షము. సమాన లోకంలో వీళ్ళున్నారు, ఆయన ఉన్నాడు. ఈవేళ నీ శంఖం కావాలి, నీ దీపం కావాలి, నీ జెండా కావాలి, నీ వస్త్రము కావాలి. నీ ఆకృతి ఎట్లా ఉంటుందో మమ సాధర్మ్యం ఆగతాహ అని భగవద్గీతలో ఆయన చెప్పినట్టుగా ఆయన రూపము వంటి రూపం ఏర్పడుట. మోక్షంలో మనకు అది కూడా ఒకటండి. భగవంతుడి రూపం లాంటి రూపం మనకి ఏర్పడుతుంది. అది ఈవేళ మన వాళ్ళు ప్రార్థన చేశారు, అది ఏర్పడింది. దాని తర్వాత ఏం కావాలి? ఆయన సమీపానికి చేరారు. ఈవేళ సమీపానికి చేరి సమాన రూపం కోరారు. సామీప్యము సాలోక్యమయ్యాయి, ఈవేళ సారూప్యాన్ని అడిగారు. రేపు ఆయన యొక్క ఆనందము వంటి ఆనందమును పొందుట, సాయుజ్యము అంటారు దాన్ని. సమాన గుణములు కలిగి ఉండుట. అది ఎలా ఉంటుందో రేపు మన వాళ్ళు చాలా అద్భుతంగా వర్ణిస్తారు, వివరిస్తారన్నమాట. మాలే మణివಣ್ಣ மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்
முகத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய பாடுடையனவே சாலப்பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருள் ஏலோரெம்பாவாய் स्वोच्छिष्टमालिकाबन्ध गन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दन सुन्दर्यै गोदायै नित्यमङ्गलम् आण्डाळ् तिरुवडिगळे शरणम् जय श्रीमन्नारायण।